తెలంగాణలో టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ని కవితకి ఇవ్వద్దు. తెలంగాణ రాష్ట్ర సేన కవిత పెట్టుకున్న పార్టీ పేరు, అదే టీఆర్ఎస్ అనే అబ్రివేషన్. ఆ అబ్రివేషన్ని కవితకి ఇవ్వద్దు. కవిత కంటే ముందే టీఆర్ఎస్ అనే పేరుతోటి వేరే వాళ్ళు పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కావాలంటే వాళ్ళకి ఇవ్వండి తప్ప కవితకు మాత్రం టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ ఇవ్వద్దు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు. ఇక్కడ విచిత్రం ఏందో తెలుసా? ఇప్పుడు టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ కవితకి ఇవ్వద్దు. కవిత కంటే ముందు ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయితే బాధలేదు. ఇప్పుడు కవిత కంటే ముందు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ పేరు మాకు ఇవ్వండి, కవితకి ఎందుకు ఇస్తారని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ కావాలి. కానీ వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అప్రోచ్ అవుతుంది అంటే బీఆర్ఎస్కి ఒక భయం ఉంది. ఎందుకంటే అసలు బీఆర్ఎస్ ఒరిజినల్ నేమ్ టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి. దాన్ని వాళ్ళు వదిలేసుకొని భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చుకున్నారు. కానీ టీఆర్ఎస్ పేరే జనంలోకి బాగా వినికిడి, జనానికి ఇప్పటికీ అదే గుర్తు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పటికీ టీఆర్ఎస్ అని అనుకుంటారు. ఇప్పుడు కవిత ఏమో టీఆర్ఎస్ పేరుతో పోతుంది. ఇప్పుడు జనంలో చిన్నపాటి కన్ఫ్యూజన్. రేపు ఈ కన్ఫ్యూజన్ వల్ల బీఆర్ఎస్కు పడే ఓట్ బ్యాంక్ ఏమన్నా మిస్ అయిద్దేమో. ఈ జనంలో కన్ఫ్యూజన్ ఏర్పడటం వల్ల ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఏముందండి, ఒక 5-10 వేలు ఓట్ బ్యాంకు బీఆర్ఎస్కి పడే ఓట్ బ్యాంకు కవిత లాగేసుకుంది అనుకోండి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి అవకాశం ఉంది. 5-10 వేల మెజార్టీతో గెలిచే స్థానాల్లో బీఆర్ఎస్కి పడే ఓట్లు సగానికి సగం, అంటే 5,000 మెజార్టీలో 3,000 ఓట్లను కవిత లాగేసిన బీఆర్ఎస్ గెలిచే సీట్ను ఓడిపోవాల్సి వచ్చింది కదా. ఈ ప్రాబ్లం బీఆర్ఎస్కి ఉంది. గతంలో బీఆర్ఎస్కి కొన్ని అనుభవాలు ఉన్నాయి. గతంలో రోడ్ రోలర్ గుర్తుండేది. ఆ రోడ్ రోలర్ గుర్తు వల్ల కారుకి రోడ్ రోలర్కి ఒకే రకమైనటువంటి సింబాలిక్ ఉండటం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి కారు గుర్తు మీద ఓటేయాల్సిన కొంతమంది రోడ్ రోలర్ గుర్తు మీద ఓటేసేవాళ్ళు. లేదా కొన్ని ట్రక్కు గుర్తుండేది, మళ్ళీ ఆ ట్రక్ గుర్తు మీద ఓటేసేవాళ్ళు. ఆ గుర్తుల మీద ఓటేయడం వల్ల అది కారు గుర్తు మీద పడాల్సిన ఓటు ఆ గుర్తుల మీద పడటం వల్ల ఈ టీఆర్ఎస్కి పడే ఓటు కొన్ని మిస్ కావటం వల్ల చాలా చోట్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, గతంలో దుబ్బాకలో బీఆర్ఎస్ అలాగే ఓడిపోయింది. గతంలో రఘునందన్ మీద బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం వాళ్ళ కారు గుర్తు మీద పడాల్సిన కొన్ని ఓట్లు ట్రక్ గుర్తు మీద రోడ్ రోలర్ గుర్తు మీద పడ్డాయి. దానివల్ల బీఆర్ఎస్ చాలా లాస్ అయింది. కాబట్టి ఇప్పుడు పేరు వల్ల కూడా కొన్ని ఓట్లు లాస్ అవుతామేమో అనేటువంటి ఒక భయంలో ఉండి కవితకి టీఆర్ఎస్ అనేటువంటి అబ్రివేషన్ ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్. అంటే ఎవరో తరపున ఒకరితో పులుచుకుంటుంది. వాళ్ళకి ఇచ్చినా పర్లేదట టీఆర్ఎస్ పేరు, కవితకి మాత్రం ఇవ్వద్దట. చూడండి, దీని మీద మీ కామెంట్ జడ్జ్ చేయండి. Please do like, share and subscribe this channel.